స్పర్శతో నన్ను కరుణించుము, దేవా నీ స్పర్శతో నన్ను దీవించుము, దేవా నీ స్పర్శతో నన్ను తాకుము. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈనాడు మనం 18వ సామాన్య ఆదివారాన్ని కొనియాడుకుంటూ ఉన్నాం. ఈరోజు జీవాహారాన్ని గురించి ప్రభు మనందరికి కూడా తెలియజేస్తూ ఉన్నారు. అశాశ్వతమైన భోజనం గురించి, శాశ్వతమైన భోజనం గురించి ప్రభు మనకు వివరిస్తూ ఉన్నారు. అశాశ్వతమైన భోజనం కొరకు శ్రమించవలదని, శాశ్వతమైన భోజనం కొరకు శ్రమించమని. అశాశ్వతమైనటువంటి భోజనంలో తృప్తి ఉండదు అని, శాశ్వతమైనటువంటి భోజనంలో తృప్తి ఉంటుంది అని చెప్తూ ఉన్నారు. ఈనాటి మొదటి పట్టణంలో ఆ అశాశ్వతమైనటువంటి భోజనం మన్నాను భుజించి కూడా సంతృప్తి చెందనటువంటి వాళ్ళు ఉన్నారు. దేవుడు అద్భుతమైనటువంటి రీతిలో మన్నాను కురిపిస్తే ఆ మన్నా భోజనాన్ని కూడా సంతృప్తిగా తిని సంతృప్తి వ్యక్తం చేయనటువంటి వాళ్ళు మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే, ఇశ్రాయేలీలు ఫిర్యాదు చేస్తూ ఉన్నారు. మేము ఐగుప్తు దేశంలో బానిసలుగా ఉన్నా సరే అక్కడ మాంసం తిన్నాము, మేము వెట్టి చాకిరి చేసినా పర్వాలేదు, మేము కడుపార మాంసం తిన్నాం, కానీ ఇక్కడ మేము ఆకలితో మలమల మాడి చనిపోతూ ఉన్నాము అని చెప్పి అహరోను మోషేల మీద వాళ్ళు ఫిర్యాదులు చేయడం జరుగుతుంది. కాబట్టి ఈనాడు ఈ యొక్క సువిశేషంలో మనం చూస్తే కనుక ప్రత్యేకంగా యోహాను శుభవార్త 6వ అధ్యాయంలో మనకు 27వ వచనం, అశాశ్వతమైన భోజనమునకై శ్రమింపవలదు, నిత్య జీవమును చేకూర్చు శాశ్వత భోజనమునకై శ్రమింపుడు, మనుష్య కుమారుడు దానిని మీకు ప్రసాదించను అని చెప్పబడుతుంది. అందుకనే మనం చూస్తే కనుక యేసు ప్రభు తన శరీరాన్ని, తన రక్తాన్ని మనందరికీ జీవాహారంగా, జీవజలంగా వస్తుతూ ఉన్నారు. మరణానికి విరుగుడు దివ్య సప్రసాదం. నిజంగా దివ్య సప్రసాదమే లేకపోతే కనుక ఈ ప్రపంచం ఏనాడు అంతమై ఉండేది అని చెప్పి పునీతులు మనకు తెలియజేస్తూ ఉన్నారు. పునీత మ్యాక్సిమిలియన్ కోల్వే గారు అంటూ ఉన్నారు, పునీత మదర్ తెరీసా గారు అంటూ ఉన్నారు, ఒక్క చుక్క ప్రభుని రక్తం ప్రపంచంలో ఉన్న సర్వ మానవాళి పాపాలను పరిహారం చేస్తూ ఉంది అని. నిజమిది. ఆ ప్రభుని శరీరాన్ని, ఆ ప్రభుని రక్తాన్ని యోగ్యంగా మనం లోపనగలిగితే కనుక మనం రక్షణ పొందుకున్నట్టే, మనకు సంతృప్తి అనేది ఉంటుంది. అందుకనే అస్తిపుర ఫ్రాన్సిస్ వారు అంటున్నారు, దూతలకు అతి దూతలకు దక్కనటువంటి భాగ్యం మనకు దక్కింది అని. ఆ ప్రభు శరీరాన్ని, ఆ ప్రభు రక్తాన్ని లోపునేటటువంటి గొప్ప వరం మనకు దక్కింది అని చెప్పి, అందుకనే మనం చూసి దూతలు అతి దూతలు కూడా అసూయపడతారు అంటే దానికి కారణం, దానికి ఒకే ఒక్క కారణం దివ్య సప్రసాదం. ఆ ప్రభు శరీరాన్ని, ఆ ప్రభు రక్తాన్ని లోపునేటటువంటి భాగ్యం దివ్య సప్రసాదం ద్వారా దేవుడు మనలో, మనతో వాసం చేస్తూ ఉన్నారు. ప్రియ సహోదరి సహోదరులారా, గుర్తుపెట్టుకోండి, ఈ యొక్క ప్రభు దివ్య సప్రసాదం ద్వారా మనలోనికి వేయించేసి ఉండటమే కాకుండా మనలో వాసం చేస్తూ ఉన్నారు, మనతో ఉంటూ ఉన్నారు. కాబట్టి మనం ఎంత పవిత్రంగా జీవించాలో అర్థం చేసుకోవాలి. ఇది దేవాలయం, ఇది దేవుని ఆలయం. ముఖ్యంగా మన శరీరం దేవుని ఆలయం అని కొరింథీయులకు రాసినటువంటి లేఖలో పునీత పౌలు గారు తెలియజేస్తూ ఉన్నారు. మీ శరీరం దేవుని ఆలయం, ఆ దేవాలయాన్ని ధ్వంసం కాకుండా పవిత్రంగా చూడమని చెప్పి, పవిత్రమైన జీవితం జీవించమని చెప్పి తెలియచేయబడుతూ ఉంది. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, మనం పవిత్రంగా జీవించాలి. అలా పవిత్రంగా జీవించాలి అంటే ప్రభు శరీరాన్ని, ప్రభు రక్తాన్ని అయోగ్యంగా కాకుండా యోగ్యంగా స్వీకరించాలి. అయోగ్యంగా స్వీకరిస్తే ఏమవుతుంది అంటే, మనం కొరింథీయులకు రాసినటువంటి మొదటి లేఖలో ముఖ్యంగా 11వ అధ్యాయం మనందరికీ చెప్పబడుతూ ఉంది. 11వ అధ్యాయంలో
ప్రభు భోజనం గురించి, శాశ్వతమైన భోజనం గురించి 27వ వచనం 11వ అధ్యాయం. కనుక అయోగ్యంగా ప్రభు యొక్క రొట్టెను ఎవడైనను తినెను లేక ఆయన పాత్ర నుండి త్రాగినను అతడు ప్రభు శరీరమునకు రక్తమునకు వ్యతిరేకంగా పాపం చేయుచున్నాడు. కనుక ప్రతి వ్యక్తియు ఆత్మ పరిశీలన కావించుకుని రొట్టెను తిని పాత్ర నుండి తాగవలెను. ఎవడైనా రొట్టెను తినుచు పాత్ర నుండి త్రాగుచు అది ప్రభు శరీరం అని గుర్తింపనిచు అతడు తినుట వలన త్రాగుట వలన తీర్పునకు గురి అవును. ప్రియ సహోదరి సహోదరులారా, మనం ఆత్మ పరిశీలన చేసుకోవాలి. గ్రీక్ తత్వశాస్త్రవేత్త సోక్రటీస్ ముఖ్యంగా మనందరికీ తెలియజేసే సత్యం ఏంటి అంటే, నో థైసెల్ఫ్, నిన్ను నీవు తెలుసుకో. ప్రియ సహోదరి సహోదరుడా, ఇదిగో నీ గురించి నువ్వు తెలుసుకో. ముందు ఇదిగో నువ్వు దేవుని బిడ్డవని తెలుసుకో. ఇదిగో దేవుని బిడ్డగా నీవు జీవించాలని తెలుసుకో. ఇదిగో శాశ్వతమైనటువంటి భోజనం, దేవుడే స్వయంగా తన శరీరాన్ని రక్తాన్ని మనందరికీ జీవాహారంగా జీవజలంగా వస్తూ ఉన్నారని తెలుసుకో. ఆత్మ పరిశీలన చేయమని చెప్తూ ఉన్నారు. అదేవిధంగా ఈ గ్రీక్ తత్వశాస్త్రవేత్త చెప్తూ ఉన్నారు, ది అన్రిఫ్లెక్టెడ్ సోల్ ఈస్ నాట్ వర్త్ లివింగ్. ఆత్మ పరిశీలన లేని జీవితం వ్యర్థమని చెప్పి తెలియజేస్తూ ఉన్నారు. కాబట్టి మనం పరిశీలన చేసుకోవాలి. ప్రభు శరీరాన్ని, ప్రభు రక్తాన్ని, ఆ శాశ్వత భోజనాన్ని స్వీకరించడానికి మనం పరిశీలన చేసుకొని యోగ్యమైనటువంటి రీతిలో మంచి పాప సంకీర్తనం చేసి మన పాపాలను ఒప్పుకొని పాప మన్నింపు పొంది మనం పవిత్రమైన జీవితం జీవిస్తూ ప్రభు శరీరాన్ని, ప్రభు రక్తాన్ని స్వీకరించాలి. అందుకనే ఈనాటి మొదటి పట్టణంలో కూడా వాళ్ళు మోషే అహరోనుల మీద విచారణ గురువుల పాలక పునీతుడా, పునీత జాన్మరియ వియాని గారా. విచారణ గురువుల పాలక పునీతుడా, పునీత జాన్మరియ వియాని గారా. నీ ధన్య జీవితమే మధురము, నీ ప్రార్థనలే మాకు అభయము. నీ ధన్య జీవితమే మధురము, నీ ప్రార్థనలే మాకు అభయము. దీవించుమా, ప్రేమతో నడిపించుమా, ప్రభు సన్నిధిలో మాకై ప్రార్థించుమా. దీవించుమా, ప్రేమతో నడిపించుమా, ప్రభు సన్నిధిలో మాకై ప్రార్థించుమా. విచారణ గురువుల పాలక పునీతుడా, పునీత జాన్మరియ వియాని గారా. విచారణ గురువుల పాలక పునీతుడా, పునీత జాన్మరియ వియాని గారా.